ఎరెక్ట్ అయిన తర్వాత స్ప్రేస్ పెట్టుకుంటే అది 1 hour పాటు ఉంటున్నాయి కొన్ని, అట్లా క్లైమాక్స్ లాంటివి అన్ని మార్కెట్లోకి వచ్చినాయి కదా. సో అవి అంటే సురక్షితమేనా, మీరు ఏం చెప్తారు, మీ జాగ్రత్తలు ఏమైనా? సో ఈ స్ప్రేస్ అనండి ఇట్స్ లైక్ ఏ కండోమ్. అంటే జనరల్గా ఏమవుతుంది అంటేను, ఈ స్కిన్ అంతా నార్మల్గా ఉండే వాళ్ళకు ఈ గ్లాన్స్ పైన సెన్సిటివ్నెస్ ఉంటుంది. ఆ ప్రిమిటివ్ చాలా డిప్రెషన్ అయిపోయి లేదా ఇంకో ఆలోచన వచ్చి సార్ స్ప్రేస్ బాగున్నాయి కదా అవి యూజ్ చేస్తాము అంటూ ఉంటారు. మీరు స్ప్రే వాడండి, తప్పు లేదు, కానీ స్ప్రేలో ఏ డ్రగ్ ఉందో చూసుకోవాలి. జనరల్గా ఈ స్ప్రేస్లో లిగ్నోకైన్ అని, ప్రైలోకైన్ అని ఆ ఏరియాను కొద్దిసేపు అనస్థటైజ్ చేసే అంశాలు ఉంటాయి, అటువంటి వాడాలి. లాంగ్ లాస్టింగ్ కండోమ్స్ కానీ లాంగ్ లాస్టింగ్ స్ప్రేస్ అనేటివి నేమ్స్ లేకుండా వాడద్దు. ఇవి కూడా ఎక్స్పీరియన్స్ చేసాం సార్. మొన్న ఎప్పుడో కలవాలని వెళ్ళినాం సార్, బాగుంటుంది అంటే వేసుకున్నాను, సో నాకు బాగానే ఉంది కానీ కలర్ మారిపోయింది సార్. ఒకసారి ఏమో నేను చూసి ఏమన్నా మీకేమన్నా ఆ డ్రగ్ వల్ల అలర్జీ వచ్చి ఏం లేదు, ఇంత డబ్బా అంటే స్టిక్కర్ ఏమీ లేదు, స్ప్రే ఉంది. మరి అందులో ఏముందో ఇచ్చిన వాడికి తెలవాలి, వేసుకున్న వీడికే తెలవాలి. ఇది వేసుకుంటే గంట చేస్తాను, 2 గంటలు చేస్తాను. ఆ లోపల స్ప్రేలో ఉండే డ్రగ్ యాక్షన్ ఉంటుంది. 10 minutes ఉండొచ్చు, 15 minutes ఉండొచ్చు. మళ్ళీ మీరు స్ప్రే చేస్తే దాని యాక్షన్ వస్తుంది తప్ప అదర్వైజ్ ఒక్కసారి వేసుకొని గంటలు గంటలు తరబడి చేయడం అనేది కరెక్ట్ కాదు. సో కాబట్టి స్ప్రే వాడండి, జాగ్రత్తగా తీసుకుంటే మంచిది, ఆథరైజ్డ్గా తీసుకుంటే. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.